హలో చెప్పాలి తొందరగా. మా సార్కి బాగా నచ్చాడు ఈ కుర్రోడు, మా జేడి గారికి. గౌరవనీయులు పోలీస్ శాఖలు తనకి ఇచ్చిన పదవులన్నిటికీ న్యాయం చేసి ఒక ఆణిముత్యంగా వెలుగుతున్న గౌరవ జేడి లక్ష్మీనారాయణ గారికి శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తూ ఈనాటి ముఖ్య అతిథి ఏంటది బాగా నవ్విస్తుడు. సో గౌరవ ఎక్కడ చూడలేదు నా మిమిక్రీ. మా సురేష్ రెడ్డి గారు అమెరికాలో మిమిక్రీ చూశారు. బాగుంది గారి బాగానే వస్తుందిగా. హలో అక్కడ మిమిక్రీ చూసి చైర్మన్ గారు నన్ను ఇన్వైట్ ఇక్కడికి. అలాగే మా కృష్ణారెడ్డి గారు 82 కాదు ఇంకొక 82 నడుస్తానని మాతో నడిచి వచ్చిన నవ యువకుడు. ఆయన చూస్తే ఒక ఎన్టీఆర్ గుర్తుకొస్తున్నారు నాకు. అంటే వాళ్ళ సినిమాల్లో హీరోలు ఏమో కానీ ఇక్కడ అలాగే నాగశ్వేత గారు ప్రిన్సిపల్ గారు, అలాగే అమ్మ మాధవి మేడం, డాక్టర్ నవీన్ రెడ్డి గారు, నరేష్ రెడ్డి గారు, స్విమ్స్ వైట్ డ్రెస్ గురించి చెప్పుకున్నాం సార్, శశి గారు, అంతే కదా, రైట్? సో మీ అందరికి నా మిమిక్రీ లేకుండానే సన్మానం చేశారు. సిగ్గుపడుతున్నా. ఒక 4 డైలాగులు చెప్పినా బాగుండేది. మా జేడీ గారు అన్ని చెప్పేశారు, కానీ ఆయన ఒక వాయిస్లోనే చెప్పారు. నేను కొన్ని వాయిస్లు చెప్తాను పిల్లల గురించి. వాళ్ళు చెప్తే ఎలా ఉందనేది ఈ మధ్య మనం బాగా కామెడీ పొలిటీషియన్స్ గురించి చెప్తాను. దయచేసి ఎవరు అయినా సరే ఆ వాయిస్ వచ్చినప్పుడు క్లాప్స్ కొట్టండి. మీ అభిమానులు ఉంటారు నాకు తెలుసు. పిల్లలకి ఇప్పుడు వచ్చిన అంటే దీనికంటే ముందు కూడా చెప్తున్నాను, ఇప్పుడు వచ్చిన పాటలు దయచేసి వాళ్ళకి వినిపించొద్దు, వాళ్ళు వినేలా చేయొద్దు. నేను పాట ఈ మధ్య దెబ్బలు పడతాయో రాజా, దెబ్బలు పడతాయో రాజా. ఎస్, మా అమ్మ చదువుకోకపోతే అన్నం తినకపోతే దెబ్బలు కొట్టేది. మా నాయన జేబుల నుంచి పైసలు తీస్తే దెబ్బలు కొట్టేటోడు. మా సార్ చెప్పకపోతే దెబ్బలు కొట్టేటోడు. నాయన కొట్టి బడికి పంపిస్తే నీకు ఏం రాదు అని టీచర్ మళ్ళా ఇంటికి పంపేది. అప్పుడు చదువులు అట్లుండే, ఇప్పుడు చదువులు అట్లా కాదు. ఇంకొక పాటిన సార్ నేను 6:00 7:00 3:00 కొట్టొచ్చు, చప్పట్లు పర్వాలేదు, ఏం కాదు. నేనేమి స్వేచ్ఛను హరించలేను. ఇదేంటంటే డాక్టర్ బాగా ఉపయోగించుకున్నాడు సార్ ఈ పాటని టాబ్లెట్స్ వేయటానికి. ఆయన చెప్పలేదు 3 టాబ్లెట్లు 3 గంటకి వేసుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చిన పాటలు వచ్చినాయి సార్. ఇవాళ అన్నిటికీ ఎలా మారిందంటే పిల్లల మీరు చెప్పిన సోషల్ మీడియా అలాగే సినిమాల ప్రభావం ఎలా మారిందంటే సినిమాలు లేనిది జీవితం లేదనుకుంటున్నాడు. హీరోనే నాకు అదే సర్వస్వం అనుకుంటున్నాడు. ఈ మధ్య కొన్ని సంఘటనలు మనం చూసాం. వాటి జోలికి పోను కానీ వాడు మాట్లాడే మాటలు మాత్రం చెప్తాను, అవి మంచి మాటలే. సార్ చెప్పారు అమ్మకు సర్జరీ అయ్యిందని. సార్ అమ్మ అంటే నాకు చాలా ప్రాణం సార్. అమ్మంటే అమ్మ లేనిది ఎవరూ లేవమ్మా ఇక్కడ. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఇక్కడ గుండె మీద చేసుకుని పాట వినాలి. సుద్దాల అశోక్ తేజ అన్నాడు ఈ పాటలో, అమ్మా నీ కలలేలా కంటి పాపదైనవని, నీ ప్రాణం పణం పెట్టి నా కురుడు పోసావని, నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని, బిడ్డ బ్రతుకునికి తల్లి పాలే చౌరని, తెలియనైతి తల్లి ఎరుగనైతి అమ్మ. ఎంత సాహిత్యం బాగుంది ఇందులో. మరి నువ్వు అమ్మ గురించి రాస్తావు, నాన్న గురించి రాయవా అశోక్ అని అడిగితే నాన్న గురించి ఎందుకు రాయని చెప్పేసి నాన్న గురించి ఒక బిట్ అన్నాడు అందులో పాటలో.
నాన్న నీ గుండెలపై నడక నేర్చుకున్నానని, నీ చూపుడి వేలితో లోకాన్నే చూశానని, అమ్మకు బ్రహ్మమొచ్చిన నానే ఒక నిచ్చెనని. ఇంత గొప్ప పదాలండి. అందరం కొట్టొచ్చండి క్లాస్, ఎందుకంటే అమ్మా నాన్న గురించి. వాళ్ళ మన హీరోలు. టీచర్స్ సార్ అన్నారు కొడతారని. నాకు చిన్నప్పుడు గోడ కుర్చీ వేస్తే సార్ నేను ఫీల్ అయ్యేవాడిని. కానీ వాళ్ళు ఒక సింహాసనం మీద కూర్చొని సన్మానం అందుకుంటున్నాను, అదే నా సీట్ అని ఈ రోజు ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక బెంచ్ మీద నిలబెట్టి పైకి చూడరానేవాడు. పైకి చూస్తే అక్కడ పిల్లలందరి ముందు పైకి చూడమంటే అంటే నీ లక్ష్యం పైకి ఉండాలని చెప్పేసి టీచర్స్, అమ్మలు, నాన్నలు వీళ్ళ తర్వాత మనం హీరోలు చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో మీకు మిమిక్రీకి రావాలి కాబట్టి నేను మిమిక్రీలో చాలా మంది అంటాను సార్ రమేష్ పాటలు పాడతాడు అంటాడు, కానీ నేను ఇమిటేషన్ మాత్రమే చేస్తాను. సురేష్ గారు, ఇమిటేషన్ అంటే మీకు తెలుసు. ఒక వ్యక్తి గురించి ఒక ప్రముఖ వ్యక్తి మీ స్టేట్ లో నిన్ననే వచ్చారు, ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురు గొంతులు ఇమిటేషన్ చేస్తాను, నవ్వుకోండి. ఓకేనా? అంతేనా? రైట్ అది చాలా స్పష్టంగా చెప్పాం. అదే మాదిరిగా క్యాండోర్ స్కూల్లో ఒక నవరస అనే కార్యక్రమం జరుగుతుందంటే మీ పిల్లల బాగోగుల కోసం సురేష్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నారు. ఆయన లక్ష్యాన్ని మీరు పాస్ అయి ఆయన లక్ష్యాన్ని నెరవేర్చాలని మీకు మనవి చేస్తూ, నాది జన్మభూమి, మా మామగారు ఎన్టీఆర్ది పుణ్యభూమి. జై హింద్. చాలా తక్కువ పడుతున్నాయి క్లాప్స్ అంటే, ఆయన ఫ్యాన్స్ తక్కువ. ఇంకొక ఆయన తీసుకుంటా. నిజంగా కూడా ఇవాళ సురేష్ చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది. ఈ క్యాండోర్ స్కూల్లో నేను చదవలేకపోయానని ఇప్పుడు బాధపడుతున్నాను. ఆ క్యాండోర్ స్కూల్ అనేది నా చిన్నతనంలో వచ్చుంటే నాన్న చెప్పి ఇక్కడే చదువుకునేవాడిని చెప్పి కూడా సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒకటైతే చెప్పదు, సురేష్ అన్న నిజంగా కూడా ఇవాళ ఒక్కరు కూడా చప్పట్లు కొట్టుకుంటే నేను అధికారంలో నేనే అనుకున్నారు మీరు. కానీ 11 నెక్స్ట్ 111 సందర్భంగా మీకు మనవి చేస్తాం. ఇది సరదాగా వాళ్ళ వాయిస్ చెప్పు. అదే మిమిక్రీలో మోడీ గారు తెలుగులో మాట్లాడితే, హిందీలో మాట్లాడితే, సార్ తెలుగు నాకు హిందీ రాదు సార్. అందుకే చాలా మంది మిమిక్రీ రమేష్ సెలబ్రిటీ అని ఎప్పుడు ఫీల్ చేస్తారు. ఎందుకంటే నేను మిమిక్రీ చేసి ఒకసారి ఆ జనాల్లో కూర్చుంటే ఒక 4 పిల్లలు సీరియస్ గా నా దగ్గరకు వచ్చారు. వచ్చి సెల్ ఫోన్ తీసుకొని వస్తే నేను లేచి నిలబడి అన్ని చదువుకుంటుంటే వాడు నా చేతికి సెల్ ఫోన్ ఇచ్చి కొద్దిగా మా 4 ఫోటో తీయన్నాడు. అప్పటి నుంచి నేను సెలబ్రిటీ లెక్క ఫీల్ అవుతలేదు. ఎందుకంటే నేను అమెరికాకు 26 సార్లు వెళ్ళినా కానీ నాకు ఎయిర్ బస్ కంటే ఎర్ర బస్ మీకు తెలుసు కూడా. ఎందుకు ఇష్టం అంటే నేను ప్రకృతిని బాగా ప్రేమిస్తా. ప్రకృతి నాకు ప్రాణం, ప్రకృతే నా దేవుడు. ఈ ప్రకృతి ఎందుకంటానంటే ఒక పాటలో గద్దర్ గారు ఒకసారి అన్నారు, పొద్దుతిరుగుడు పువ్వు పొద్దున ముద్దోడే, తొలి పులుపులు ముద్దోడే, అడవిలో ఎన్నేల ఆకుల ముద్దోడే, కారకుల ముద్దోడే, హొలియ హోల హొలియ హోల హొలియ హోల హోల హోల. గొప్ప రచయితలు వాళ్ళంతా. పాటను మనం సౌండ్ లో వింటే అర్థం కావట్లేదు ఈ రోజు. సరే, మోడీ గారి వాయిస్ వచ్చేస్తే, ప్రియమైన తిరుపతి ప్రజలకు नमस्कारम। मेरे प्यारे देशवासियों, इतना तेजस्वी लोग हैं तिरुपति में, एक बार जोरदार से तालियां दीजिए। कैंडोर स्कूल में नवरसा बहुत बढ़िया नाम है। ये गाना घंटासाला गाना है, मेरे मालूम है गाना। एक बार मैं हमिंग करते
నవరసాలు పండించాలి మీరంతా, మన భారతదేశానికి ఒక గొప్ప నేతలవ్వాలి మీరంతా. జై హింద్, జై కాండోర్. సరే, ఇవన్నీ ఇలా మాట్లాడుతుంటే మధ్యలో ఆయన కూడా తీసుకొస్తాం సార్, పాల్ గారిని చూసారా? ఇవాళ క్యాండోర్ అంటే ఇంత అవుట్డోర్ లో పెట్టినా కూడా క్యాండోర్ అద్భుతంగా ఉంది. ఒకసారి చెప్పకొట్టాలి మీరంతే. నేను 150 దేశాలకు ప్రధానమంత్రులు చేశాను. సురేష్ రెడ్డి గారిని ఏదో ఒక దేశానికి త్వరలో ప్రధానమంత్రి చేసేదాకా నేను ఎదురుమాను. అందరినీ ప్రధానమంత్రులు చేస్తాడు ఆయన తప్ప. పాల్ గారు మీ అందరికీ తెలుసండి సార్, చిన్నతనంలో అమ్మ చందమామ రావే, జాబిలి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే, రాణి చందమామని చూపించి మనకు ఆశీర్వదించి అన్నం పెట్టేది పాలబువ్వ అమ్మ. కానీ దాన్ని నిజం చేశాడు ఒక వ్యక్తి, ఆయన పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. చందమామ మీదకి వెళ్ళాడు అమ్మ పాట విని. అటువంటి గొప్పోళ్ళ వాళ్ళు మీరు కూడా అంత. ఎందుకంటే చందమామ మీదకి వెళ్ళి రియల్ ఎస్టేట్ చేయమలేదు, కానీ నిజంగా ఆయన ఒక్కడు వెళ్ళి చందమామ మీద దిగి ఆ చందమామ నిక్షేపాలు పాల్గొన్నటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కి శిరస్సు వంచి ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. సో అలాగే సార్, ఇవాళ ఒక నందమూరి బాలకృష్ణ గారి డైలాగ్ ని ఆడపడులందరికీ అంకితం ఇది. జై బాలయ్య అని అనుకున్నా, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే కదా సార్. దిగిన తర్వాత ఫొటోస్ నాకైతే సెల్ ఫోన్ చేతికి ఎవరు దయచేసి. నేను కనడానికి అమ్మ కావాలి, నేను కొనడానికి భార్య కావాలి, నేను వేలు పెట్టి నడిపించడానికి ఒక అక్క కావాలి, కడుపును ముట్టడానికి మాత్రం కూతురుతో. ఏం ఆడుదంటే అవసరం కాదురా, ఆడుదంటే ధైర్యం. Even God must be born from mother's womb. చివరికి దేవుడైనా ఈ తల్లి కడుపు పుట్టాల్సిందే. ఏమేమి చెప్పండి. ఇంత అద్భుతమైన డైలాగ్, ఇంత రెస్పాన్స్ వచ్చింది. ఇది మంచి డైలాగ్ కాబట్టి ఇలా చెప్పగలం. అదే బాలకృష్ణ గారికి దైవభక్తి బాగా ఎక్కువ. ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది ఆయనకి, ఏంటంటే ఉగ్రభూతాలు ఊరి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి అసురుణ్ణి కాదురా, ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి కావాలని దాన్ని తాగితే తాండవం, అఖండ శివ తాండవం అద్భుతంగా చెప్పగలిగేవారు. రెండోది, శ్రీ నందమూరి తారక రామారావు వాళ్ళ నాన్నగారు డైలాగులు ఎలా చెప్పేవారు. ఆయన పౌరాణికాల్లో డైలాగ్ చెప్పేవారు. బోర్ కొట్టి క్లాప్ క్లాప్ దిగిపోతాను, ఏం పర్లేదు. రెండు రకాలు ఉంటాయి చప్పట్లు. నేను అడిగేది ఏంటి సార్ అంటే, మీరు కావాలని అలాగే కొడుతుంటే దిగిపోతాను. సురేష్ గారు టైం తీసుకుంటే క్షమించండి. ఒక రెండు కళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ మనం వద్దాం. జనాలు ఎక్కడికి పోరు, ఎందుకంటే మిమిక్రీకి బాగా ఇప్పుడు కూడా కొడలేదు సార్ చప్పట్లు. జిఎస్టీ పెట్టారా? జిఎస్టీ ఏం లేదు సార్ చప్పట్లకి. థ్యాంక్ యూ. ఎన్టీ రామారావు గారు డైలాగ్ చెప్తారు, రాచరికమా అర్హతను నిర్ణయించినది, అయిన మన సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపన్న విరామమై వెలుగులందు అంగరాజ్యమునకుడి ఇతనిని మూర్తాభిషిక్తుడను గావించుచున్నాను. సోదరా దుశ్శాసన అనర్గణవ సస్యకిరీటమును వేగవదేము మామ గాంధార సార్వభౌమ సూర్యమణిమయ సువర్ణ మండిత సింహాసనమునెప్పుడు పరిజనులారా పుణ్యభాగీరథి నదీ ద్వయమునందు కళ్యాణ ఫలాల మంగళ స్వరములు సుస్వరముగా మ్రోగెంటును. కించిత్ మధుపాసక్తమైన మాచ భ్రమ సముచిత సంతుత స్వాత్మకు ఈ కురుపు ప్రాంతాన్ని ఈ సభాభవనము ధన్యము అత్యున్నత ఛానలునగు ఓ మయ బ్రహ్మ నీ శిల్ప చాతుర్యము మహిమ అహమ్మకు గాని విశ్వ బ్రహ్మకు గాని లేదు లేదు లేదు. మాట్లాడరేమయ్యా. రామారావు గారు అద్భుతంగా చెప్పారు. ఇంత అద్భుతమైన డైలాగ్ని ఏ విజయ్ దేవరకొండ ఇస్తే చెప్తాడు. మధ్యలో ఆయన ఎందుకు వచ్చింది సార్ అడగచ్చు మీరు. మేము సరదాగా అప్పుడప్పుడు చెప్తాం. విజయ్ దేవరకొండ డైలాగ్ నవీన్ రెడ్డి గారు మీకు బాగా తెలుసు, డాక్టర్ చేసిండు అందులో.
ఏమంటాడు? ఆ పిల్లరా ఈ చిన్న ఇప్పుడు పిల్లలకి ఆ సినిమా చూపించొచ్చు కానీ అప్పుడు పిల్లలందరూ ఆ పిల్ల నా పిల్లల అనే మూడో తరగతి కూడా నాలుగో తరగతి సినిమాల ప్రభావం అట్లుంటది. ఏం మాట్లాడతారు అమ్మ ఇదాపండి ఈయన ఈయన ఈ డైలాగ్ చెప్తుంటది. ఆయన మా సామ్రాజ్యాలు సస్యశ్యామలమై సంపన్నభిరామమై వెలుగొందు అంగరాజ్యమునకిప్పుడే ఇతనిని మూర్తాభిషిక్తుడిగా గావిస్తున్నాను. ఎవడు డైలాగ్ రాసింది నేను చెప్పను. ఆయన అంతవరకే చెప్పగలడు. ఎవరు ఏ చేయాలో అదే చేయాలి. సో నాకు ప్రకృతి అంటే ప్రాణం అన్నారు కాబట్టి సార్ 13 ఎకరాలలో ఒక అద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయం తరహాలో నిర్మాణం చేసినటువంటి క్యాండోర్ స్కూల్ కి అందులో పనిచేసే టీచర్స్ కి మీ అందరినీ వాళ్ళందరూ విచ్చేసి తల్లిదండ్రులందరూ విచ్చేసి మీ అందరి పట్ల విశ్వాసం కనబరుస్తున్నటువంటి వాళ్ళకి ఇవాళ వచ్చిన వేదిక ముఖ్య అతిథి గారికి, వేదిక కింద కూర్చున్నటువంటి ముఖ్య అతిథులకి, అలాగే మా సురేష్ రెడ్డి గారికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ప్రేమతో వినయపూర్వకంగా మీ వినయ విధేయ మిమిక్రీ రమేష్. అందుకే సార్ నేను ఎయిర్ బస్ ఎక్కినా కూడా ఎర్ర బస్ నాకు ఎందుకు ఇష్టం సార్ అంటే ఎప్పుడు కూడా ఎర్ర బస్సులో కూర్చొని కిటికీ పక్కన కూర్చుంటాను. మా ఊరు వెళ్ళేటప్పుడు ఆ పచ్చని పొలాల మీద వెళ్తుంటే నేనే పాట పెట్టుకుని సార్ నేనే పాడుకుంటాను. ఏంటంటే ఇప్పుడు అదే తరహా గుర్తొస్తుంది నాకు ప్రాంతంతో చూస్తుంటే. చిన్నారి గొరవంక కూసేను ఆవంక నీ రాక తెలిసా వచ్చేను నీ వంక ఏ ఊరితో ఈ శిలపై మలిచాడో ఈ కళను ఈ రాలే చవరాలై ఇట నాట్యాలాడేను ఎగసేను నింగిదాకా ఈ గాలి ఈ నేల ఈ ఊరు సరే నన్ను కన్నా వాళ్ళు నా కళ్ళలో గిల్లు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. మళ్ళీ వస్తాను. ఎందుకంటే సమయాన్ని కూడా కొంత పాటించాలి. తప్పులుంటే మనస్ఫూర్తిగా క్షమించమని మీ అందరినీ కోరుతూ మీ మిమిక్రీ రమేష్. థ్యాంక్ యూ సో మచ్.